The Lord be with you and also be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమెన్. మత్తయి గారు రాసినటువంటి సువార్త 21-22 వచనాలలో ఈ విధంగా మనం చూడగలుగుతాం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఈ విషయమే మార్కు గారు రాసినటువంటి సువార్త 11-24 వచనంలో మనం చూస్తాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇన్ ఎ సిమిలర్ వే యోహాను గారు రాసినటువంటి సువార్త 14-13లో కూడా మనం చూస్తాం. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. డు యు బిలీవ్ ఇన్ ఇట్ మై ఫ్రెండ్స్? ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్, యేసయ్యలో నువ్వు పూర్ణంగా విశ్వసిస్తే, యేసయ్య దేని యందు విశ్వసించినాడో నీవు విశ్వసించి తీరాలి. It is not a part of life, my friends. It is life. It is art of life. Jesus believed. యేసయ్య ప్రార్థన పని చేస్తుంది. ప్రార్థన అనేటువంటిది వేయబడినటువంటి ఒక తీరము లాంటిది. అది నిష్ప్రయోజనంగా తిరిగి రాదు. ప్రార్థన నీ పెదవులో నుంచి జారు వ్రాలిన తర్వాత పరలోకపు గవినలోనికి వెళ్ళి యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థన మానక ఆలకించినటువంటి ఆది సంభూతుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి యెహోవా తన సుత్తని ప్రార్థనను ఘనపరచి గౌరవించి మన్నించి తిరిగి వాటిని ఆశీర్వాదకరంగా మలచినటువంటి ఆ దేవుడు ఈ రోజున ఆయన సొత్తుడు చెబుతున్న మాట ఏంటంటే అది పనిచేస్తుంది. నీవు నమ్ము, నోరు విప్పు, హృదయం విప్పు, మనసు విప్పు, ఆత్మ విప్పు, ప్రాణం విప్పు, దేవుని సన్నిధానములోనికి నమ్మకముగా వెళ్ళి నీవు ఉచ్చరించనై ఉన్నటువంటి ప్రార్థన నీకు దీవెనకరంగా మారుతుందని నీవు ప్రబలంగా విశ్వసించు. And it is one of the most foundational, fundamental secrets of the successful life of our Lord and Savior Jesus Christ. He was successful because he believed that prayer works. Yes, it worked. And my dear friends, it continues to work till the coming of Christ. The Gospels reflect this greater secret. Jesus' prayer was a model prayer. ఆయన ప్రార్థించినాడు గనక we need to pray. No other go. ఆయనను అనుసరిస్తున్నటువంటి భక్త గ్రేసరులముగా, ఆయన మనకు మాదిరికరమైనటువంటి మనుష్య కుమారుడైనటువంటి గురువుగా, దైవముగా, ఆయన మన జీవితానికి కావలసినటువంటి ఒక గొప్ప మార్గనిర్దేశకునిగా మనం స్వీకరించినాం గనక ఆయన ప్రార్థించినాడు. మై డియర్ ఫ్రెండ్స్, we need to pray. Full stop. If we need a time alone with God, we need to have time alone with God. ఆయన తన తండ్రితో సమయాన్ని గడపడం ఆయనకు అవసరమై ఉన్నది గనుక, అవసరమై ఉన్నదని భావించినాడు గనుక ఈ రోజున మీరు నేను సంఘముగా మనము మన తండ్రితో సమయము గడపడము సహేతుకమైనది, సత్యమైనది. ఆయన సమయాన్ని దొంగిలించకుండా మనము ఉందము గాక. Jesus has given time alone with God. Therefore we need to. And we need to emulate what he did. వారు చేసినటువంటి మాదిరికరమైనటువంటి విషయాన్ని మనము అనుకరింపబద్ధులమై ఉన్నాం. యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. వ్యక్తిగత సమయాన్ని తండ్రితో ఆయన వెచ్చించినాడు గనక ఎవ్రీ డే, ప్రతి దినము మీరు తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దని జ్ఞాపకం చేస్తున్నాను. Obviously and practically, Jesus believed that prayer works. And it has worked. మరొకసారి నేను పునరావృతం చేస్తాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ప్రార్థన పని చేస్తుందని విశ్వసించినారు గనక అది నిశ్చయంగా వారి జీవితంలో పనిచేసింది. మనకు అటువంటి అనుభవము లేదని కాదు. We have that sort of experience about the prayer power. My dear friends, let us try to reiterate it or regenerate the spiritual life, and let us try to reinforce the relationship that we have with Christ. The effectiveness of the power of prayer. It is an intimate relationship with the Father. తండ్రితో విడదీయరైనటువంటి ఒక బలమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పుతున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి మాదిరికరమైనటువంటి ప్రార్థన జీవితం, లెట్ ఇట్ బికమ్ ద సేమ్ మోటివేషన్ ఫర్ అస్. మనకు ప్రేరణ కలిగేటువంటి దానిదిగా ఉంటుంది గనక దేవునితో ప్రార్థనలో సమయం గడపడానికి మనము మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ నడవాలి.
వీ టు నీడ్ టు బిలీవ్ ఇన్ ప్రేయర్. మనం కూడా ప్రార్థనలో పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. దట్ మై ప్రేయర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ వెయిన్. నిష్ప్రయోజనము కానేరవు నా ప్రార్థనలు. నీ ప్రార్థనలు పనిచేస్తాయి. నీ ప్రార్థనలు నిశ్చయంగా నీ కోరికను నెరవేర్చే దిశగా నీ పాదాలను నడిపిస్తాయి. ట్రస్ట్ ఇన్ ఇట్. లెట్ us నాట్ ఇగ్నోర్ ఇట్. దయచేసి దాన్ని విస్మరించడానికి మరి వీలు లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓవర్ అండ్ అగైన్ జీసస్ కమ్యూనికేటెడ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రభావాన్ని. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవంబు మరతునా. దాని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్టు మత్తయి సువార్త 21-22 వచనంలో ఈ విధంగా ఉన్నది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మార్కు సువార్త 11-24 వచనాలు, యోహాను గారి యొక్క సువార్త 14 అధ్యాయం 13-14 వచనాలు, 15వ అధ్యాయం 7వ చరణం, 15వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 23-24 వచనాలను మనం చూస్తాం. Jesus has just taught that prayer works. ఇటు మాటల్ని let us not take it into a pedagogical way, but let us take this method of prayer from the point view of a parental. తండ్రిగా దేవుడు మనకు తండ్రిగా, దేవుడు మనకు తల్లిగా. He always మన అవసరతలను ప్రార్థనలో యందు తీర్చడములో తల్లిదండ్రులు పొందేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక తన్మయాన్ని, మన భౌతికమైన తల్లిదండ్రులు మన ముఖములో విరబూసేటువంటి ఆ వికాసమైనటువంటి నవ్వులు, తల్లి తండ్రులు పొందే తన్మయాన్ని మనము అడిగినప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు ఒక తండ్రిగా, పరలోకమందున్నటువంటి దేవుడు ఒక తల్లిగా వాటిని మనము సమకూర్చిన తర్వాత వాటిని పొందినటువంటి మన యొక్క ముఖములో, మనస్సులో, ఆత్మలో, ప్రాణములో వికసించేటువంటి బహుశా నవ్వు లేదా సంతృప్తి లేదా ఆనందం, మైట్ బి కంటెంట్నెస్, వాటిని చూసి మురిసిపోయేటువంటి స్వభావం దేవదేవునికి కలిగి ఉన్నది కనుక నిశ్చయంగా వారు మనము చేసే అభ్యర్థనను ఎన్నడూ కూడా తోసిపుచ్చజాలడు. యేసు ప్రభుల వారికి తన ప్రార్థనలో, యేసుక్రీస్తు ప్రభుల వారికి తన తండ్రి యందు కలిగినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసములో ప్రార్థన పట్ల వారికి కలిగినటువంటి అలాంటి వైఖరినే మనము కూడా ఇంకల్కేట్ చేసుకోవాలి, మనము కూడా అలవర్చుకోవాలి. మన యొక్క జీవనంలో యేసు ప్రభుల వారు ప్రదర్శించినటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని లేదా గొప్ప కాన్ఫిడెన్స్ను దేవుడు నా ప్రార్థన నిశ్చయంగా వింటాడన్నటువంటి ఆ అచంచలమైనటువంటి నమ్మకాన్ని మనము కూడా అణువణువున నింపుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఇటు ప్రార్థన ప్రకరణములో మొట్టమొదటిది జీసస్ వారు నమ్మినటువంటిది, he believed that prayer works. And praying like Jesus is something like Jesus does not separated prayer from action. ప్రార్థన అనేది కేవలము పెదవులతో వల్లించి శూన్యములో కూర్చొని శూన్యము నుంచి ఒక అనంతమైనటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతము జరుగుతుందని ఎదురు చూడటం కూడా కాదు. ప్రేయర్ అండ్ యాక్షన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రార్థన మరియు ప్రార్థన మరియు ప్రయాసం, ప్రార్థన మరియు పోరాటం, ఇవి రెండూ కూడా చేతిలో చెయ్యి వేసుకున్నటువంటి వైనముగా ముందుకు సాగాలి. చేతులు కట్టుకొని నేను ప్రార్థిస్తున్నానని కూర్చుంటే బహుశా కార్యాలు జరగడానికి ఆలస్యం కావచ్చు, లేదా కార్యాలు జరగడంలో ఏదైనా విఘ్నాలు చోటు చేసుకోవచ్చు. The moment when you started praying, the next moment you should start your action. Prayer, యేసు ప్రభు ప్రార్థన చేసి అని ఎక్కడ కూడా చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడలేం. జీసస్ వాస్ ప్రేయింగ్, అట్ ద సేమ్ టైమ్ జీసస్ వాస్ in action. Prayer did not made Jesus passive. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రార్థన కేవలము తాళిమికల లేక నిశ్చేష్టతకు లేదా నిష్క్రియాశీలునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్చలేవు. దీని విషయం అనేకమైనటువంటి లేఖన గ్రంథాలలో మనం చూస్తాం. ప్రార్థనను, విశ్వాసాన్ని, కార్యాచరణను, ఇవి రెండింటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా విడి చేయలేదు, వేరు చేయలేదు. ప్రార్థిస్తున్నావా, కార్యాచరణను ఆరంభం చేయి. కార్యాచరణకు ఆలోచిస్తున్నావా, పూర్వపు ప్రార్థనతో ప్రారంభం చేయి. ఈ ప్రార్థన, కార్యాచరణ అనేవి దే వర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్.
ఉదాహరణకు జీసస్ ప్రేడ్ అండ్ హీ హీల్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన అనంతరం ఆయన స్వస్థపరిచినాడు. ఫెయిత్ ఆఫ్ ప్రేయర్ అండ్ యాక్షన్. అండ్ జీసస్ బిలీవ్డ్, హీ యాక్టెడ్. యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వసించినారు. విశ్వసించిన అనంతరం ఆయన కార్యాచరణలోనికి దిగినాడు. అండ్ జీసస్ ప్రీచ్డ్ అండ్ లివ్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రబోధాన్ని చేసినాడు, ప్రసంగం చేసినాడు, బోధించినాడు, జ్ఞానాన్ని పంచినాడు. ఇచ్చినటువంటి బోధన కేవలము మాటతో మాత్రమైన సరిపెట్టుకోలేదు. ఒక మాట తన పెదవులలోంచి పృథివిలో నుంచి ఆయన దాటి వేసినదనంటే తన పెదవిలో నుంచి దాటినటువంటి మాట పృథువులు దాటిపోతుందని, ఎల్లలు దాటిపోతుందని గుర్తెరిగినటువంటి మనుష్య కుమారుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మధ్యధరా ప్రాంతంలో పెదవి దాటిన తన మాట పృథువులు, సప్త పృథువులు దాటిపోయాయి. కనుక అది బహుబలమైనదిగా ఉండాలి అని అన్నప్పుడు వారు ఏదైతే పెదవి నుంచి తన మాటను ఆయన వాడినారో ఆ మాటకు అక్షరార్థంగా కంఠము తెగిన వెనక్కి తట్టు తిరిగి లేదని కంకణము కట్టుకొని కార్యోన్ముఖుడై కర్రపైన తన యొక్క తనువును అర్పించినటువంటి చరితార్థుడు, పుణ్యమూర్తి, పురుషార్థుడు, పురుషోత్తముడు, పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. జీసస్ ఆల్వేస్ వార్న్స్ అగైన్స్ ద ఇన్యాక్టివిటీ అండ్ ద పాసివిటీ. నిష్క్రియ మరియు నిష్క్రియాత్మతకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి వన్ ఆఫ్ ద ఫైనల్ చివరి తీర్పు విషయంలో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాల్లో చాలా బలమైనటువంటి సందేశాన్ని వారు ఇస్తారు. క్రియలు లేనటువంటి విశ్వాసం లేదా ప్రార్థన మృతం అన్నటువంటి భావాన్ని లేదా భాష్యాన్ని అక్కడ వారిస్తారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేయాలి, మీరు చేస్తే గనక నాకు కూడా నిశ్చయంగా చేసినారని చెబుతూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, పీపుల్ మ్యాటర్ టు గాడ్. దేవునికి మనుష్యులు అన్నా, మనుషుల యొక్క అవసరతలు ఉన్న, మనుషుల యొక్క మనసన్న అత్యధికమైన అగ్రపీఠాన్ని వారు మనుష్యులకు, వారి మనస్సులకు, వారి జీవితానికి వారు వేసినారు, వేస్తూనే ఉంటారు. మనుషుల యొక్క అవసరతలకు ప్రతిస్పందించేటువంటి ప్రతి వారిని వారు పరిశుద్ధునిగానే భావిస్తారు. ఒక చాలా ప్రాచీనమైనటువంటి సేయింగ్, దేర్ ఇస్ వన్ ఓల్డ్ సేయింగ్, అది ఈ విధంగా చెప్పబడుతుంది: ప్రే యాజ్ దో ఇట్ ఆల్ డిపెండెడ్ ఆన్ గాడ్, యాక్ట్ యాజ్ దో ఇట్ ఆల్ డిపెండెడ్ ఆన్ అస్. ప్రార్థించండి. ప్రార్థించేటప్పుడు మీ యొక్క వైఖరి ఎలా ఉండాలంటే సంపూర్ణము దేవుని యొక్క ఆధీనమై ఉన్నది, వారు చేయగలిగితే తప్ప ఇది జరగదు అన్నటువంటి భావముతో భగవంతుని చెంతకు, దేవుని చెంతకు రండి. దెన్ యాక్ట్ యాజ్ దో ఇట్ ఆల్ డిపెండెడ్ ఆన్ అస్. ప్రార్థన చేసిన తర్వాత కార్యాచరణలోనికి రావాలి. ఏ విధమైనటువంటి కార్యాచరణ అంటే సంపూర్ణమైనటువంటి దక్షతను పెట్టి ఈ కార్యమును నేను చేయగలుగుతానన్నటువంటి పూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసముతో, అచంచలమైనటువంటి ధైర్యముతో అటు కార్యాచరణలో మీరు ఉపక్రమించండి అన్నది ఈ శాస్త్రం యొక్క భావన. ఇటువంటిదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సోదరుడైనటువంటి జేమ్స్, యాకోబు కూడా ఈ విషయం మాట్లాడతాడు. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పాను. This is second way of learning from Jesus. Praying like Jesus. Third way is Jesus prayed alone. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా కూడా ప్రార్థన చేసినారు. దీని విషయము మత్తయి గారు తన సువార్తను రాస్తూ 6వ అధ్యాయంలో వారు ఈ విధంగా సెలవిస్తారు: నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దిస్ ఇస్ వాట్ సంథింగ్ ప్రేయింగ్ లైక్ జీసస్. మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ ప్రేయడ్ అలోన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా ప్రార్థన చేసి మాదిరి చూపినారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఈ విషయాన్ని చూస్తాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను.
ఈవెన్ ద సేమ్ థింగ్ వీ కెన్ సీ మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలోనికి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయుటకు కొండ ఎక్కిపోయి అక్కడ సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అన్న విషయాన్ని చూస్తాం. దయచేసి బైబిల్ గ్రంథం కలిగినటువంటి మీరు దయచేసి ఈ కింది చరణాలను లేఖనాలను కూడా మీ సమయంలో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం 39 నుంచి 41 గల వచనాలను మనం చూస్తాం. సాలిటరీ ప్రేయర్ వాజ్ ఎ హ్యాబిట్ ఫర్ జీసస్. ఏకాంత ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైనందిక చర్యలో అది భాగమైపోయింది, అలవాటుగా మారిపోయింది. ఇట్ వాజ్ ఎ టిపికల్ స్టైల్ ఆఫ్ హిస్ లైఫ్. హీ హ్యాడ్ హిస్ పర్సనల్ ప్రేయర్. అండ్ లేఖన భాగం దీనిని చాలా చక్కగా అందంగా అభివర్ణించింది. ఇట్ వాజ్ ఎ కస్టమ్ ఆర్ యూజువల్ అన్నట్టుగా లేఖన గ్రంథం తర్జుమా చేయనప్పుడు వాడబడినటువంటి ఒక చక్కని పదం. అది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆచారమైనట్టు లేదా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అది సాధారణమైనటువంటి క్రియగా లేఖనాలు మనకు చూపుతూ ఉన్నాయి. లూకా రాసినటువంటి సువార్త 22:39లో మనం చూస్తాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండలకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్జన ప్రదేశాలకు వెళ్ళి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనను సలిపినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రేయర్ వాస్ అట్ ద సెంటర్ ఆఫ్ హిస్ లైఫ్. ప్రార్థనని కేంద్రీకృతంగా యేసుక్రీస్తు ప్రభుల వారు భౌగోళికమైనటువంటి జీవితాన్ని వారు నెరపినారు. మై డియర్ ఫ్రెండ్స్, when it comes to you, when it comes to me, is it that prayer is the center of our life? యేసు ప్రభువును అనుసరిస్తున్నటువంటి భక్త జనాంగముగా, యేసు ప్రభువుకు విధేయత కలిగినటువంటి విశ్వాస జనాంగముగా, ఆయన మార్గంలో మనం నడుస్తున్నామని చెప్పుకునేటువంటి వారముగా మన జీవితము ప్రార్థన కేంద్ర బిందువై దాని చుట్టూ పరిభ్రమిస్తుందా? యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థననే కేంద్ర బిందువైంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించినారు గనక మనము ప్రార్థింపబద్ధులమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన అవసరత ఉన్నదని భావించినాడు గనక మనకు ప్రార్థన అనేది లేకపోతే ఈ ప్రాణం అనేది బహుశా పరిపూర్ణంగా మన దేహమందు నిలిచి ఉండదేమో. We cannot get out of it, cannot get along out of the prayer life. We need to treat the prayer as our priority. We need to treat prayer as the primary ingredient in our lives. Prayer is not a last resort. Solitary prayer avoids some things like attention, spiritual pride, showing off. మనము వేషధారణ యొక్క జీవితానికి అతీతంగా ఇటు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలని మీకు జ్ఞాపకం చేయబడుతుంది. మత్తయి వ్రాసిన సువార్త 6:5 మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, ఫుల్ స్టాప్. మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరాలలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. వై డస్ జీసస్ మోడల్డ్ సాలిటరీ ప్రేయర్? ఎందుకు ఏకాంతమైన ప్రార్థనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాధాన్యతనిచ్చినారు? కారణం ఏంటనంటే ఏకాంత ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయం. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి గర్వము నుంచి నిగర్విగా ఆధ్యాత్మిక జీవితం కొనసాగింపు చేయడానికి. మూడవది ఏంటంటే బాహ్య ప్రపంచానికి నీ ఆధ్యాత్మిక జీవితం అనేది ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ షో ఆఫ్ ఇన్ యువర్ లైఫ్. That might be the reason. Because once అహం అనేది మన హృదయంలోనికి వస్తే అది మనల్ని దేవుని నుంచి దూరం చేసేదిగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఏకాంత ప్రార్థన వైపు వారు మగ్గు చూపించి ఉన్నారు. ఇటు దాని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్రయించినటువంటిది ఏంటంటే భౌగోళికంగా మరి వారుకున్నటువంటి ప్రదేశాలలో వారు నిర్జనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి లేదా అందమైనటువంటి ఆ సృష్టిలోనికి వెళ్ళి వారు ప్రార్థించినట్టు మనం చూస్తాం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జను సమూహములు ఆయనను వెదుగుచూ ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా. ఇటు విషయాన్ని లూకా భక్తుడు 4వ అధ్యాయం 42వ వచనంలో వారు మాట్లాడతారు. అదే భక్తుడు 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తారు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళిచుండెను. హీ గాట్ అవే ఫ్రమ్ ద క్రౌడ్స్
It's both practical as well as wise to find an undistracted time and place to pray. My dear friends, మీ వ్యక్తిగత జీవితాన్ని, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని బలోపేతము చేసే ప్రార్థన అది ఎక్కడ కూడా ఎలాంటి విఘాతము, సమయానుభావం వలన కానివ్వండి, సహవాసం వల్ల కానివ్వండి, సమాజం వల్ల కానివ్వండి, అది ఎక్కడ విఘాతం కలిగించకుండా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని మీ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధం బలోపేతం కొరకు మీరు వ్యక్తిగతమైన ప్రార్థనను సలపవలసి ఉన్నది. ఫైండింగ్ అ ప్రైవేట్ ప్లేస్, అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్ టు స్పెండ్ అన్ఇంటరప్టెడ్ టైమ్ విత్ గాడ్. నాకు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉన్నది కనుక దేవుని యొక్క సమాజంతో నాకు పని లేదు, దేవుని యొక్క సంఘంతో నాకు పని లేదు, దేవుని యొక్క ప్రజలతో నాకు పని లేదు. I am of self-righteous man. I have a right relationship with God. I am praying every day. I am just following what Christ has told me. Therefore, I don't want a communitarian life. Probably ఇట్టి భావన కొన్నిసార్లు ఆయా సందర్భాన్ని బట్టి ఆయాసం కలిగినప్పుడు ఇటువంటి భావన భక్తుల యొక్క మదిలో కలగడం సహజమైనటువంటిదే. అయితే సమాజముతో నీ తత్సంబంధాన్ని, సమాజముతో నీ సాంగత్యాన్ని, సమాజముతో సలపవలసినటువంటి ప్రార్థనా జీవితాన్ని, సమాజముతో కలిసి నడవవలసినటువంటి ఆవశ్యకతను యేసుక్రీస్తు ప్రభుల వారును సహితం సమాజంలో అనేకమైనటువంటి ఒడుదుడుకులు, ఆయాసకరాలు, ఆవేదనలు, అవమానాలు, బాధ, దుఃఖము అన్నీ ఉన్నప్పటికీ, డిస్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్ ఇన్ హిస్ లైఫ్, హీ నెవర్ డినైడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రేయింగ్ ఇన్ కమ్యూనిటీ. యు ఆర్ బౌండ్, మై ఫ్రెండ్స్. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బౌండెన్ రెస్పాన్సిబిలిటీ. మత్తయి సువార్త 18:19 మనం ఇది చూస్తాం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీనినే బలపరుస్తూ లూకా వ్రాసిన సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. దయచేసి మీ ఫ్రీ టైంలో చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆడ సమాజముతో కూడినటువంటి కమ్యూనిటీలో యేసు ప్రభు చేసిన ప్రార్థనను మనం చూస్తాం. జీసస్ జస్ట్ ప్రాక్టీస్డ్ వాట్ హీ ప్రీచ్డ్. వారు ఏదైతే ప్రబోధించినారో వాటిని పాటించినారు. హీ నాట్ ఓన్లీ ప్రేడ్ అలోన్. వారు వ్యక్తిగతంగా ఏకాంతంగా మాత్రమే ప్రార్థన చేయలేదు, కానీ వారు సమాజంలో కూడా ప్రార్థన చేసినారు. రెండోది, వారు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసినారు. సమాజ మందిరాలలో ప్రార్థన చేసినారు. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ వారితో కలిసి వారి ప్రార్థనలో ఏకీభవించి వారితో దేవుని సన్నిధానంలోనికి ఆమెన్ అని అనగలిగినారు. ఫస్ట్ లెట్ us notice that Jesus prayed privately. While he was praying in private అని ఆంగ్ల తర్జుమాలో మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం అనుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యక్తిగత ప్రార్థనను, సామూహిక ప్రార్థనలు లేదా సమాజమైనటువంటి ప్రార్థనను, ఇవి రెండింటిని కూడా వారు సమపాళ్ళల్లో ఉండేటట్టుగా వారు జాగ్రత్త పడ్డారు. He was neither too inclined to the personal spiritual life, neither he was too inclined to the corporate or a gathering or group prayer fellowships. He has just maintained it. In a similar way, my friends, as we are maintaining the spiritual life, we are called, we are taught to maintain or to balance a private prayer with a group praying. లూకా సువార్త 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ పర్సనల్ బట్ నాట్ ప్రైవేట్. లెట్ మీ రిటీరియేట్ దిస్ ఫ్యాక్ట్. అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ పర్సనల్ బట్ నాట్ ప్రైవేట్.
Jesus has just balanced the relationship with Father with the community aspects of prayer. ప్రార్థనకు సంబంధించినటువంటి ఆ దినాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆచార సాంస్కృతిక వ్యవహారాలతో వ్యక్తిగతమైనటువంటి జీవితము, సమాజపరమైనటువంటి విషయాలు, ఈ రెండింటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు హీ హాస్ బ్యాలెన్స్డ్ ఇట్. వాటిని సమపాళ్ళల్లో ఆయన చూడగలిగినారు. మరొక మాటలో చెప్పాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము మన కొరకు మాత్రమే ప్రార్థన చేయమని ఆయన మనకు ప్రబోధించలేదు, కానీ ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలని ఆయన కాంక్షిస్తూ ఉన్నాడు. Praying with the people of God is foundational to worship. ప్రజలతో కలిసి ప్రార్థించడం అనేది ఆరాధనకు ఒక ప్రముఖమైనటువంటి కేంద్ర బిందువు లాంటిది. జాగ్రత్త సుమి. నెలకు ఒకసారి ఆరాధన కోత, 15 రోజులకు ఒకసారి ఆరాధన కోత, క్రిస్మస్కు పోతా, లేదా గుడ్ ఫ్రైడేకు పోతా, లేదంటే January 1 ఈస్టర్కు పోతా, లేదా కొత్తకాలం పండుగకు పోతా. ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ రిజర్వేషన్స్. ప్రజలతో, దేవుని భక్తులతో, దేవుని విశ్వాసులతో నీవు ప్రతి నిత్యము ప్రార్థనలో ఏకము కావడము దేవుడు నీ పట్ల కలిగి ఉన్న సంపూర్ణ చిత్తము లేదా సంకల్పము. ఫుల్ స్టాప్. ప్రేయింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫౌండేషనల్ టు వర్షిప్. అది ఆరాధనకు కేంద్ర బిందువు లాంటిది. దీనినే నొక్కి వక్కానిస్తూ మనుష్య కుమారుడు సెలవిచ్చిన మాట ఏంటనంటే, ఫార్ వేర్ 2 or 3 are gathered together in my name, I am there among them. ఎక్కడైతే 2-3 కూడుకొని నా నామమును జపిస్తారో, ప్రార్థన చేస్తారో, వారి మధ్యలో నేను ఉన్నాను. బికాస్ కమ్యూనిటీ వర్షిప్ వాజ్ అ వైటల్ పార్ట్ ఆఫ్ జూయిష్ లైఫ్. యూదా యొక్క సమాజంలో ఈ సామాజికమైనటువంటి ఆరాధన అనేది వారికి ఆయువు పట్టు లాంటిది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ టూ. ఈరోజు మన ఆరాధనలో కూడా ఇది ఆయువు పట్టుది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, పరలోకమందున్నటువంటి మా తండ్రి. ఇట్ ఇస్ నాట్ దట్ మై ఫాదర్. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్నటువంటి మా తల్లి అయినటువంటి దేవా. ఇట్ ఈస్ అ కార్పొరేట్. ఇట్ నెవర్ బిగిన్స్ విత్ మై బట్ విత్ అవర్ ఫాదర్. ఇటువంటి ప్రార్థనలు అనేకములు పవిత్ర గ్రంథంలో మనం చూస్తాం. అవర్, ఇట్ గివ్స్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్. ఇట్ గివ్స్ ద సెన్స్ ఆఫ్ కంపెనీ. ఇట్ గివ్స్ ద సెన్స్ ఆఫ్ koinonia, Greek, the gathering, the people of God. It gives the sense of one essence. It gives the sense of one mind. It gives the sense of one accord. It gives the sense of one prayer. It gives the sense one God. When you say our, it's not my. Therefore you are bound to come and join in corporate. Group prayer always strengthens the private prayer. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. వీరిరువురు కూడా ఏకదేవుని ఆరాధించడానికి, వారు కలిసి దేవదేవుని స్తుతించడానికి వారు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిరి.